సింహరాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. ఈ యొక్క రాశి వారికి షష్టమంలోకి కుజ సంచారం, కుజుడు ఉండడం అనేది పెద్ద యోగ్యకారకంగా చెప్పచ్చు అన్నమాట. షష్టమంలో ఉన్నటువంటి కుజుడు, శుక్రుడు పూర్తిగా యోగాన్ని ఇవ్వగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ కుజుడు, శుక్రుడు కలయికే కొంచెం మిస్టీరియస్గా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో సంచారం చేసినటువంటి రవి పూర్తి యోగాన్ని ఇవ్వకపోయినప్పటికీ షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. 10 మందిలో పేరు తెచ్చుకోగలుగుతారు. సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో, గృహంలో, వ్యవసాయ క్షేత్రాల్లో కానీ పనిచేస్తున్నటువంటి మీరు 10 మందికి ఆదర్శంగా నిలవగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనులలో ఉన్నటువంటి నిబద్ధతని 10 మంది గుర్తించగలుగుతారు. ఖచ్చితత్వం ఉండగలుగుతుంది నేను చేసేటువంటి పనుల్లో అని చెప్పి ఆ యొక్క గుర్తింపు సాధించగలుగుతారు. అలాగే మీరు పనిచేస్తున్నటువంటి సంఘంలో కానీ ఎక్కడైతే మటుకు మీ యొక్క ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో మీ యొక్క పై అధికారుల వల్ల వారి యొక్క మన్ననలను పొందడం అనేది జరుగుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి అనుకూలత పొందడమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. ఈ యొక్క సమయంలో వచ్చేటప్పటికి నూతనంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇక రాశి వారికి సప్తమంలోకి రాబోతున్నటువంటి రవి అంత యోగ్యాన్ని ఇవ్వడు. వృత్తిపరంగా వ్యాపార రీత్యా వచ్చేటప్పటికి ఇక రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలోకి వస్తున్నటువంటి రవి ధనక్షయకారకుడుగా తయారయ్యే విధంగా ఉంటాడో వారాంతాల్లో 14వ తారీఖు కుంభ సంక్రమణం జరగబోతుంది. కుంభ సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో ముఖ్యంగా చెప్పాలంటే ధనక్షయకారకంగా తయారవుతుంది అన్నమాట. డబ్బు అనేది అధికంగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. డబ్బు ఖర్చు అవ్వకుండా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇక రాశి వారికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా 14వ తారీఖు నుంచి అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. సూర్యుడి యొక్క దృష్టి సప్తమంలో ఈ యొక్క రాశి వారి మీద ఉండబోయే విధంగా ఉంది. తద్వారా వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఉష్ణాన్ని కలిగించే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా పొరపత్యాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే జీవిత భాగస్వామితో ఎక్కువగా సఖ్యతని పెంపొందించుకోవడానికి ప్రయత్నం అనేది చేయాలి. లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఇటువంటి ఫలితాలే గోచరిస్తాయి. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలించే విధంగా గోచరిస్తున్నది. ఇక రాశి వారికి ఎవరైతే ముఖ్యంగా విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు అనుకూలించేటువంటి ఫలితంగా గోచరిస్తున్నది అన్నమాట. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రవి అంత అనుకూలించకపోయినప్పటికీ కుజుడు అనుకూలంగా ఉన్నాడు అన్నమాట. మంచి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలతంగా ఉంటుంది ఇక రాశి వారికి. అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా వివాహ జీవితంలోకి ఆరంభించాలనుకున్న వారికి కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువ టైం తీసుకునే విధంగా ఉంటుంది. అంటే వివాహ జీవితంలోకి అడుగుపెట్టడానికి కొత్త సంబంధాల గురించి ప్రయత్నాలు అనేవి అంత తొందరగా ముడిపడే విధంగా గోచరించట్లేదు. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ఇక రాశి వారికి కుజుడు, శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. సప్తమంలో ఉన్నటువంటి రవి అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇక రాశి వారు వచ్చేటప్పటికి రవి గ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.